Species diversity. Number of different species in an area, also known as biodiversity. Ecosystem diversity. Variety of habitats, communities, and ecological processes. Genetic diversity. All of the different genes contained by the members of a population. Gene, a piece of DNA that codes for a specific trait that can be inherited by an organism's offspring. Benefits of biodiversity. Species are connected to ecosystems. A healthy ecosystem has balanced cycles of energy and nutrients. Species are part of these cycles. Species have important roles in their ecosystems and either depend on or are depended upon by one or more other species. When one species disappears, it might have serious implications for the ecosystem. Check your understanding. We have learned about several cycles: food webs, carbon cycle, nitrogen cycle. Give a few examples of how organisms are part of these cycles. Keystone species. Keystone species, a species that is clearly critical to the functioning of an ecosystem. The ecosystem changes or collapses without this species. Example. కీస్టోన్ స్పెసీస్ అంటే ప్రత్యేకంగా కొన్ని ఇకోసిస్టమ్స్లో ఏవైతే జంతువులు ప్రత్యేకత కలిగి ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి దాన్ని కీస్టోన్ స్పెసీస్. ఫర్ ఎగ్జాంపుల్ బైసన్, కీస్టోన్ స్పెసీస్ ఆఫ్ ఏటూర్ నాగారం సైన్చర్. ఏటూర్ నాగారం సైన్చర్లో ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేది. ఒక 30 years 40 years బ్యాక్ మీరు ఒకరు పనిచేసినప్పుడు. తర్వాత ఫుట్ అండ్ లంగ్ అదే మౌత్ అండ్ ఫుట్ డిసీజ్ వచ్చేసి చాలా చనిపోయింది. అంటే అక్కడ ఆ స్పెసీస్ పోతే ఏంటంటే దాని యొక్క గొప్పతనం పోతుంది అక్కడ ఇకోసిస్టమ్. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అది ఉంటుంది. ఇప్పుడు గిర్ ఫారెస్ట్ ఉంది గుజరాత్లో. కీస్టోన్ స్పెసీస్ ఏంటి అక్కడ? లయన్. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ కూడా లయన్ ఉండదు, ఒక్క గిర్ ఫారెస్ట్లోనే ఉంటుంది. భూపాల్పల్లిలో లయన్ తిరుగుతుందని కూడా వైరల్ ఫోటోలు వస్తుంటాయి, అన్ని బోగస్ ఫోటోస్. అట్లాగే కీస్టోన్ స్పెసీస్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెసీస్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి లేదు. ఇప్పుడు స్నో లెపర్డ్స్ ఉన్నాయి, లేకపోతే హిమాలయన్ బేర్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మన దగ్గర ఉండవు, మంచు పర్వతాల దగ్గరనే ఉంటాయి. ఆ సిస్టమ్కి అలవాటు పడలేదు ఆ ఏరియాలో, అది కీస్టోన్ స్పెసీస్. నెక్స్ట్ Keystone species. Sea otter. Sea otter prey on sea urchin. Without sea otter, the urchin population grows out of control and destroys the kelp bed ecosystem. Species and population survival. Genetic diversity is critical to species survival. It increases a species' chance for survival in environmental changes. Small, isolated populations are less likely to survive changes. Medical, industrial, and agriculture uses. We use other organisms for food, clothing, shelter, and medicine. Check your understanding. Give some examples of other species we use. About 25% of the drugs prescribed in the United States come from plants. There may be other medicine that can come from. It applicable to all. From plants we have not yet discovered. Ethics, aesthetics, and recreation. Reasons why we should preserve biodiversity. Ethics. Species have the right to exist. అసలు బయోడైవర్సిటీని ఎందుకు కాపాడుకోవాలి, ఈ జీవ వైవిధ్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి దానికి ఎథికల్గా చూసుకున్నట్టయితే ప్రతి స్పెసీస్కు బ్రతికే హక్కు ఉంది. నువ్వు ఒక స్పెసీస్, నీకు ఎలాగైతే బ్రతికే హక్కు ఉందో మిగతా స్పెసీస్ కూడా బ్రతికే హక్కు ఉంది. నువ్వు పెంచుకున్న కోళ్ళు, మేకలు, గొర్రెలు తిను, కానీ అడవి జంతువుల్ని వేటాడి చంపడం నేరం. వాటి హక్కుల్ని తీసుకునే నువ్వు దాన్ని పెంచలేదు, పుట్టించలేదు, కాబట్టి దాన్ని చంపే హక్కు నీకు లేదు. నువ్వు నీ పిల్లల్ని నువ్వు పట్టుకో, బయట పడితే ఒప్పుకుంటారా? ఇది అంతే. సో ఆ ఎథిక్స్ రిలేషన్లో ఆ విధంగా చెప్పారు. ఎస్థెటిక్స్ అంటే సౌందర్యం. ఆర్గానిజమ్స్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్ బ్యూటిఫుల్, సో దే షుడ్ బి ప్రిజర్వ్డ్. మీకు ఒక నెమల్ని చూస్తే ఆనందం కలుగుతుంది, ప్రశాంతత వస్తుంది. ఎగిరే పక్షుల్ని చూస్తే మీకు ఆనందం కలుగుతుంది. లేదా ఎగిరే చుక్కల జింకను చూసినా కూడా ఆనందం కలుగుతుంది.
ఒక పులి గాంటింపు వలన మీలో ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది, ఒక రకమైనటువంటి భయం కావచ్చు, లేకపోతే ఆనందం కావచ్చు, లేకపోతే సంథింగ్ షాకింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు వైల్డ్ లైఫ్ ఉండడం వలన జరుగుతుంది. రియాక్షన్స్ అన్నీ ఆనందమైన, ఆశ్చర్యమైన, అవన్నీ కూడా అవి అందమైనటువంటి జీవరాశులు కాబట్టి వస్తుంది. కాబట్టి వాటిని ముందు తరాలకు మనం కాపాడాల్సి వస్తుంది. రిక్రియేషన్, వీ షుడ్ ప్రిజర్వ్ స్పెసీస్, సో వీ హ్యావ్ ప్లేసెస్ టు క్యాంప్ అండ్ హైక్. ఈకోటూరిజం ఈజ్ టూరిజం దట్ హ్యాపెన్స్ ఇన్ ఇకలాజికల్ యూనిక్ ఏరియాస్. ఈకో టూరిజం అనేది ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి పాండవులగుట్ట కావచ్చు, బొగులవాగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే హెరిటేజ్ ప్లాంట్స్ రామ్ లక్ష్మణ్ చెట్టు కమలాపూర్వి కావచ్చు. యూనిక్ అన్నట్టు, యూనిక్ అంటే వేరే దగ్గరికి పోతే మీకు ఇది దొరకదు. పాండవులగుట్ట రాక్ ఫార్మేషన్, కొన్ని వేల సంవత్సరాల రాక్ ఫార్మేషన్, ఆ డిజైన్స్, ఆ గుహలు, ఆ పెయింటింగ్స్ మీకు వేరే దగ్గర అవ్వకూడదు. బొగులవాగ్ వెళ్తే చుట్టూ అడవి, మధ్యలో నీళ్లు, ప్రశాంతత, మానసిక ప్రశాంతత, పిక్నిక్ స్పాట్ అంటుంటారు. అలాగే రామ్ లక్ష్మణ్ చెట్లు, కొన్ని వందల సంవత్సరాల టేక్ చెట్లు, దాని కైవారనే 4.5 మీటర్లు ఉన్నాయి. తెలంగాణలోనే బిగ్గెస్ట్ టీక్ ట్రీ ఈజ్ అవైలబుల్ ఇన్ భూపాల్పల్లి అట్ కమలాపూర్. దాన్ని కాపాడుకోవాలి. ఇట్ ఈజ్ అన్ హెరిటేజ్ ట్రీ, రామ్ లక్ష్మణ్. చూసారా మీరు? నేను చూస్తుంటారు. సో వీటిని ఈకో టూరిజంలో పార్ట్గా పెట్టి మనం వీ విల్ ఎంజాయ్ అండ్ లెట్ అదర్స్ ఎంజాయ్. మన ముందు తరం కూడా దాన్ని ఎంజాయ్ చేయాలని ఆ ఈకో టూరిజం కాన్సెప్ట్. రిక్రియేషన్, మీకు ఆటోమేటిక్గా మానసికమైనటువంటి ఉల్లాసం అనేది కలుగుతుంది. ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు, నీళ్ళని చూసినప్పుడు, ఆడ ఎగిరే పక్షులు చూసినప్పుడు. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూనే అవుతుంది. అందుకే షూట్ విత్ కెమెరా, నాట్ విత్ గన్ అని అన్నాడు జవహర్లాల్ నెహ్రూ. షూట్ విత్ కెమెరా, వైల్డ్ లైఫ్ గురించిన సందర్భంలో షూట్ విత్ కెమెరా, నాట్ విత్ గన్. నెక్స్ట్. Aesthetics, organisms and wildlife are beautiful, so they should be preserved. Recreation, we should preserve species so we have places to camp and hike. Ecotourism is tourism that happens in ecologically unique areas. 10.2, biodiversity at risk. Objectives. Define and give examples of endangered and threatened species. Describe several ways the species are being threatened with extinction globally. Explain which types of threats are having the largest impact on biodiversity. List areas of the world that have high levels of biodiversity and many threats. 1,100, up to 25% of all species on Earth may have become extinct. Species prone to extinction. Endangered species, a species that is likely to become extinct if protective measures are not taken immediately. Next. Threatened species, a species that has declining populations and is likely to become endangered. Next. India Owns and use more resources. ఏమంటే మమ్మల్స్, బి అంటే బర్డ్స్, రిప్టైల్స్, ఆంఫిబియన్స్, అంటే రకరకాల జీవరాశులు ఏ విధంగా థ్రెటెండ్ అవుతున్నాయి. రెడ్ లిస్ట్లో IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని ఆ రెడ్ లిస్ట్లో పెట్టినాయి. ఏంటి? టాప్ 10 కంట్రీస్ది టేబుల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఒక్కొక్క దాంట్లో అన్ని జంతువుల్ని, ఇప్పుడు మన ఇండియా తీసుకుంటే 96 మమ్మాల్స్ని అవి థ్రెటెండ్ స్పెసీస్ కింద మనం ట్రీట్ చేస్తున్నాం. అంటే ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, పులి కావచ్చు, ఇట్లాంటి మమ్మాల్స్, చీరదారు అంటే పాలించి పెంచే జంతువులు. బర్డ్స్, 76 టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఎండేంజర్డ్. రిప్టైల్స్లో 25 టైప్స్. ఆంఫిబియన్స్ అంటే కప్పల జాతులు, టర్టిల్స్ ఇట్లాంటివి. ఫిషెస్, మొలస్క్స్, ఇవన్నీ కూడా థ్రెటెండ్ అని చెప్తున్నారు కంట్రీ వైజ్. నెక్స్ట్. How do humans cause extinction? Habitat destruction and fragmentation. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనే దానిలో, ఫ్రాగ్మెంటేషన్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఇన్వేజివ్ ఎగ్జాటిక్ స్పెసీస్, లోకల్గా పెరిగే జాతులను అధిగమించి వచ్చేటువంటి ఎగ్జాటిక్ స్పెసీస్ మనకు ఫారెస్ట్లో కానీ ఊళ్ళల్లో కానీ మహావీర వీడ్ ఒకటి,
మనది కాదు, అది వేరే దేశం నుంచి వచ్చింది. ఈరోజు మహావీరతోని వేరే చెట్లు వేరే మొలకెత్తడానికి ఇబ్బంది పడుతున్నాయి, అంత దట్టంగా మహావీర. తర్వాత యుపటోరియం, ఇది కూడా ఫారెన్ నుంచి వచ్చినటువంటిదే. తర్వాత పార్థీనియం, పార్థీనియం కూడా మనది కాదు, వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి అవి దట్టంగా పెరిగి ఇవి అల్లెలోపతి ప్లాంట్స్ అంటారు. అల్లెలోపతి అంటే ఇట్ రిలీజెస్ పాయిజనస్ గ్యాసెస్, పాయిజనస్ మెటీరియల్, కెమికల్స్, సో దట్ పక్కన వేరే చెట్లు పెరగకుండా చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అల్లెలోపతిక్ ప్లాంట్స్ అంటే. అంటే వీటిని పువ్వు మీద ఉన్నప్పుడే తీసేయాలి, మళ్ళీ విత్తనం రాకుండా. విత్తనం వచ్చిందంటే అందుకే ఆగస్ట్ సెప్టెంబర్లో మొత్తం వీడ్ రిమూవల్ చేస్తున్నాం. సో ఇది దీనివల్ల కూడా బయోడైవర్సిటీ దెబ్బతింది ఇక్కడ. అదే నెక్స్ట్ Adsorption, pesticides, cleaning agents. ఆపండి. మనకు బయోడైవర్సిటీకి ఇబ్బందులలో ఇన్వేజివ్ స్పెసీస్, వీడ్స్ ఎట్లయితే ఉన్నాయో అదేవిధంగా హార్వెస్టింగ్, హంటింగ్ అండ్ పోచింగ్. ఎక్సెస్గా హంటింగ్ చేస్తున్నారు. స్పెసీస్ను హార్వెస్ట్ చేయడం అనేది కూడా, అంటే హార్వెస్టింగ్ ఆఫ్ స్పెసీస్ కెన్ ఆల్సో లీడ్ టు ఎక్స్టింక్షన్. దిస్ ఈజ్ క్యాప్టివ్ బ్రీడింగ్ అని చెప్పి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం ద్వారా కూడా కొంత నష్టం జరుగుతున్నది. Many countries now have laws to regulate hunting, fishing and harvesting. However, poaching, which is illegal hunting of a species, still happens frequently. పోచింగ్కు హంటింగ్కు తేడా ఏంటంటే, హంటింగ్ అనేది విత్ లైసెన్స్, పోచింగ్ అనేది వితౌట్ లైసెన్స్. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్లకు ఆల్రెడీ పర్మిషన్స్ ఉంటాయి, హంటింగ్ పర్మిషన్స్ ఉంటాయి, లైసెన్సులు ఉంటాయి. అట్లా ఉన్న దగ్గర వాళ్ళు హంట్ చేసుకోవచ్చు. ఎవరండి? సో అట్లా హంటింగ్ లేని దగ్గర మాత్రం